నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ ఐకాన్ని నొక్కగలరు. ధన్యవాదములు. ఈరోజు ఈ వీడియోలో వృశ్చిక రాశిలో పుట్టిన వారి లక్షణాలు, వ్యక్తిత్వం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి ఏ విధంగా ఉంటుందో మొత్తానికి వీరి విషయాలన్నీ తెలుసుకుందాము. వీరి లక్షణాలు ఇవన్నీ అన్నిటినీ. ముందుగా ఈ కాలపురుషుని రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి అవుతుంది. ఈ రాశి రాశ్యాధిపతి కుజుడు అవుతాడు. అయితే ఇది స్త్రీ రాశి, సరి రాశి, 8వ రాశి కాబట్టి సరి రాశి, స్థిర స్వభావ రాశి కూడా అవుతుంది వృశ్చిక రాశి, జలరాశి కూడా. ఇక కీటక రాశిగాను కూడా వ్యవహరిస్తారు. తత్వం జలతత్వం అవుతుంది. సంతానం అధికంగానే ఉండొచ్చు అంటారు. ప్రకృతి పరంగా కఫం సూచిస్తుంది. శరీరాంగం అయితే కనుక మర్మస్థానం సూచిస్తుంది. ఇక వర్ణం వస్తే బంగారు వర్ణం కలిగి ఉంటుంది. ఈ రాశిలో చంద్రుడు నీచి పొందుతాడు. వీరు మీనరాశి, కర్కాటక రాశి, సింహరాశుల వారితో విషయాలని వారితో ఎక్కువగా షేర్ చేసుకుంటారు. ఇంటి దగ్గర కానీ, ఫ్యామిలీలో కానీ, చుట్టుపక్కల కానీ, చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఈవెన్ ఆఫీసుల్లో, కార్యాలయాల్లో కూడా ఈ రాశికి చెందిన వారికే వీరు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. వీరికి ఈ రాశి విద్యుత్ కేంద్రాలు, శ్మశానాలు, ఇంటిలోని ఖాళీ ప్రాంతములను సూచిస్తుంది. విషముతో కూడిన మందులు కూడా సూచిస్తుంది. ఈ రాశి వేరుశనగ, దుంపకూరలు, భూమిలో పండే పంటలను కూడా సూచిస్తుంది. ఈ రాశి వారికి 3, 5, 15, 25 సంవత్సరములలో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వీరికి ఈ మూత్రంలో రాళ్ళు, మూలశంక, సుఖరోగములు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఈ ఆరోగ్య పరిస్థితి ఈ రాశి గురించి చెప్పుకోవటం జరిగింది. ఇక వృశ్చిక రాశి వారి వివరాల్లోకి వెళ్తే, ఈ రాశి వారు సహజంగా సాధారణంగా రహస్య స్వభావులు. అంటే 8వ రాశి కాబట్టి బాగానే ఇది రీసెర్చ్ చుట్టుపక్కల ప్రభావాలని, వాతావరణాన్ని అన్నీ కూడా గమనిస్తూ ఎక్కువ ఉంటారు. ఎదుటి వారు ఎవరైనా ఏమన్నా మాట్లాడినా కానీ వారి నుంచి కూడా గ్రహించటానికే వీళ్ళు వాళ్ళ స్వభావం అలా ఉంటుంది. నెమ్మదిగానే ఉంటారు. సాధారణంగా మంచి విద్యను పొందుతారు, చతురత కలిగి ఉంటారు అనేది కూడా కనపడుతుంది. ఇక మనసులో ఉన్నది బయట పెట్టరు వీళ్ళు. ఎందుకంటే రీసెర్చ్ స్వభావం వాళ్ళు కాబట్టి ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు, మనసులో పెట్టుకుంటారు, గోప్యంగా ఉంచుకుంటారు. అలాగే ఇతరుల విషయాలు కూడా గోప్యంగానే ఉంచుతారు. వేరే వాళ్ళ విషయాలకు కూడా ఎక్కువగా వీళ్ళకి ఏం జరుగుతుంది, ఏ విషయాలు ఏంటి ఎక్కువ తెలుసుకోవాలని ఆతృత ఎక్కువగా ఉంటుంది వీరికి. వీరు సిబిఐ జర్నలిస్టులుగాను, సీక్రెట్ ఏజెంట్లుగాను, అడ్మినిస్ట్రేషన్లోను, పోలీసు రంగంలోగాను, న్యాయపర శాఖల్లోనూ టీచర్స్గా కూడా ఉంటారు. టీచర్స్గా కూడా ఎందుకు ఉంటారు అని అంటే 5వ స్థానాధిపతి గురువు, విద్యకు సంబంధించిన ఆయన. వాళ్ళు టీచర్స్గా కూడా రాణించే అవకాశం ఉంటుంది వీరికి. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజాలు తేలిగ్గా గ్రహిస్తారు. వారి సలహాలు ఇతరులకు కూడా ఉపయోగపడతాయి. వీరు ఇతరులకు ఇచ్చే సలహాలు కూడా మంచిగా ఇస్తారు. ఇతరుల సలహాలు వీరు ఉపయోగించుకోరు, కానీ వీరి సలహాలు మాత్రం వేరే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అనేది చెప్పవచ్చు. అయితే వీళ్ళు ధైర్యవంతులు, సాహసవంతులు. రాశ్యాధిపతి సహజంగా కుజుడు కాబట్టి ధైర్యంగానే ఉంటారు. జలరాశి కాబట్టి ఈ రాశిలో చంద్రుడు బలహీనపడతాడు కాబట్టి కొంచెం భావోద్వేగాలకు ఎక్కువగా లోనవుతారు. ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి వీరిలో అనేది కూడా సమయానుకూలంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు. వీరికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కూడా ఎక్కువగా కలిసి వస్తాయి. లాభాలు ఉంటాయి వీటిల్లో వీరికి. 27 సంవత్సరాల తర్వాత ఏ విషయంలో సరే, జాబు విషయంగా పరమైనవండి, వ్యాపారపరంగా అవనివ్వండి, వివాహపరంగా అవనివ్వండి, 27 సంవత్సరాల తర్వాత మాత్రమే కలిసి వస్తుంది.
వీళ్ళకి సంతానం విషయం కూడా 27 సంవత్సరాల తర్వాతే, ఉద్యోగానికి కానీ ఏదైనా సరే 27 సంవత్సరాల తర్వాత అభివృద్ధిని చూస్తారు వీళ్ళు. ఇక వాహనం కొనుక్కోవటం కానీ, ఇల్లు కట్టడం కానీ ఇదంతా కూడా 26 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల లోపు వీరికి ఎక్కువ అవకాశం అభివృద్ధికి ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా నడవటానికి ఇష్టపడతారు, కానీ ప్రతి దానిపై ఓవర్ థింకింగ్ చేస్తారు. ఎందుకంటే చంద్రుడు ఇక్కడ బలహీనపడతాడు కాబట్టి ఈ రాశిలో ప్రతిదాని మీద ఎక్కువగా ఆలోచించటం, 1కి 4 సార్లు దాని గురించి డౌట్ పడటం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీరికి వృత్తి ఉద్యోగ పరంగా నిజాయితీగా ఉంటారు. ఇక చాడీలు చెప్పే వారి వలన వీరు ఎక్కువగా నష్టపోతారు. వీరి వెనకాల ఎక్కువగా ఈ చాడీలు చెప్పడం జరుగుతుంది. వెన్నుపోటుకి బలవుతూ ఉంటారు ఒక విధంగా అని చెప్పచ్చు. వీరికి ఈ విధంగా కూడా ఇబ్బంది ఉంటుంది. వీరు నమ్మిన సిద్ధాంతాలను వీరు మార్చుకోలేరు అంత సులభంగా. వారు పట్టు వదలకోకుండా సాధించుకోవాలని ట్రై చేస్తారు. అంత తేలిగ్గా వీరు వదులుకోరు. జీవితంలో వీరు మంచి స్థితికి రావడానికి ఇది ఒక కారణమైతే, జీవితంలో ఎదగకపోవటానికి కూడా ఇదే ఎక్కువ ఆటంకం అవుతుంది. ఈ పట్టుదల, ఈ నమ్మిన సిద్ధాంతాలని మార్చుకోలేకపోవటం వల్ల కూడా అభివృద్ధికి కుంటుపడుతుంది అనేది కూడా ఈ కారణం అవుతుంది అని చెప్పవచ్చు. పట్టుదల ఉండటానికి కూడా ఇదే కారణం. వీరు ఎక్కువగా ఏంటంటే ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇది జలరాశి కాబట్టి సముద్రాలు, దూర ప్రదేశాలు, నదులు అట్లా ప్రదేశాలకు సూచిస్తుంది కాబట్టి వీళ్ళు ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతారు. ప్రకృతిని ఎక్కువ ఇష్టపడతారు అనేది కూడా వీళ్ళ ఇష్టాల్లో ఒకటి. వీరు వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి. వీళ్ళకి వివాహం కాని ముందు విషయాలు ఏమన్నా ఉంటే అవి మంచిదికి దారితీస్తాయి అనేది చెప్పవచ్చు. వీరు ఏది కూడా త్వరగా నమ్మరు, కంటితో చూడందే. ఎవరన్నా చెప్పినా ఏమన్నా చేసినా వారి విషయాలు వీరు నమ్మరు. వీరు కంటితో చూడందే ఏది నమ్మరు. అది ఫ్రీగా జీవించడానికి, తనకు నచ్చిన విధంగా జీవించడానికే ఇష్టపడతారు. ఎవరి సలహా సంప్రదింపుల్ని వీరు అనుసరించరు అనేది గట్టిగా చెప్పవచ్చు. సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు. ఈ సహోదర సహోదరులు అంటే చిన్న సిబ్లింగ్స్ ఉంటారు కదా, వారికి కూడా దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యకు వాళ్ళకు కూడా అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళ రాశిని బట్టి. అయితే బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా మారుతుంది. వీళ్ళు వాళ్ళ మీద బాధ్యత తీసుకుని వాళ్ళకి నిబంధనలు, ఆంక్షలు విధించటం వలన వాళ్ళు వీరిని ఎక్కువగా ఇష్టపడకపోవటం, దాని మూలంగా దూరం అవ్వటం. ఎందుకంటే వీళ్ళకి డౌట్స్ ఎక్కువ ఉంటాయి. వీరిని ఎక్కువగా ఎదుటి వాళ్ళని తొందరగా నమ్మరు అనేది కూడా ఉంటుంది. వీరు అనేక మందికి శత్రువు అవుతారు ఈ కారణాన. వీరు మంచిగానే ఉంటారు, వీళ్ళు మంచి ప్రముఖులే, మంచి స్వభావులే. మామూలుగా ఏ విషయాలు జరగకపోతే వ్యతిరేకంగా నెమ్మదస్తులు, మంచిగానే ఉంటారు. ఏదన్నా జరిగిందా, ఇక కుజుడు వారియర్, ఫైటర్, అది లోపల ఉన్నవాడు బయటకు వస్తాడు అనేది కూడా ఒక స్వభావంలో ఒకటి అనేది చెప్పవచ్చు. అయితే దీనివల్ల ఏమవుతుందంటే శత్రుత్వాలు పెరుగుతాయి అంతే. ధైర్య సాహసాలతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకి దారితీస్తాయి, అలాగే సాధిస్తారు కూడా అనుకున్నది. కానీ జరిగిన సంఘటనలను మర్చిపోరు వీరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. తనకి నష్టం చేసిన వారి మీద దొంగ దెబ్బ తీయటానికి కూడా వెనుకాడరు అనేది వీరి స్వభావంగా ఈ వృశ్చిక రాశి స్వభావ లక్షణాలుగా చెప్పబడింది. అయితే అదర్వైజ్ వీళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా ప్రముఖులుగా కూడా ఎదుగుతానికి ఈ వృశ్చిక రాశిలో ఉన్నారు చాలామంది ప్రముఖులు కూడా. వీరికి ఏ నష్టము జరగకపోతే వీళ్ళు ఎవరి జోలికి కూడా వెళ్ళరు సామాన్యంగా అనేది ఈ రాశి లక్షణం. వీరికి చిరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కూడా కలిగేది కనిపిస్తుంది, వస్తాయి, రావచ్చు భవిష్యత్తులో అనేది ఉంటుంది. మరికొందరికైతే దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి అదే కాదు, వీరికి జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్రంలో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మంచిగా నేర్చుకోగలుగుతారు కూడా, మంచి గురువులు దొరికితే అనేది వీరికి ఉంటుంది. ఇక పంచమాధిపతి, పంచమాధిపతి గురువు, అష్టమాధిపతి బుధుడు కూడా ఈ జ్యోతిషానికి కారకులు.
బాగానే వస్తుంది వీరికి. మంచి సమయం అనేది ఉంటే కనుక వాళ్ళ జన్మజాతకాన్ని బట్టి కూడా ఇంకా వాళ్ళ స్థితిగతుల్ని చూడాల్సి వస్తుంది. సామాన్యంగా అయితే బాగుంటుంది. ఇక రాణిస్తారా లేదా అనేది ఇక జన్మజాతకం చూసి చెప్పాలి. ఇక వీరి జీవితంలో ఒకరిని రక్షించడానికి అధికముగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలం అంతా కొనసాగుతుంది వీళ్ళకి. వేరే వాళ్ళని రక్షించడానికి కూడా ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. వారు తాము ప్రేమించిన వారితో చాలా స్నేహంగా ఉంటారు. అయితే సంతానంపై అమిత ప్రేమ ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి గురువు కారణం అన్నమాట. దీనికి సంతానానికి కారకుడు గురువు కాబట్టి, పంచమాధిపతి గురువే అయ్యాడు కాబట్టి వీళ్ళకి సంతానం మీద కూడా అమిత ప్రేమ ఉంటుంది. మంచిగాను వీరి జీవితంలో ఒకరిని రక్షించడానికి అధికంగా కూడా శ్రమిస్తారు. వాళ్ళు స్నేహితులు అవ్వచ్చు, జీవిత భాగస్వామి అవ్వచ్చు, తోబుట్టువులు అవ్వచ్చు, కార్యాలయాల్లో చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు. ఎవరికైనా సరే వీరు అలా వాళ్ళల్లో ఒకళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. వీరికి ఆ స్వభావం ఉంటుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో కూడా విరోధం తెచ్చుకుంటారు అప్పుడప్పుడు. అదే కాదు, కుజుడు అధిపతి కాబట్టి ఇతరులపై ఆధిపత్య స్వభావం ఉంటుంది ఎక్కువగా. సహజ లక్షణం ఇది వీరికి. కుజుడు రాస్యాధిపతి కుజుడు కాబట్టి ఇతరులపై ఆధిపత్య స్వభావం కనిపిస్తూ ఉంటుంది వీరిలో. అది జీవితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు. వీరు సహజంగా ధైర్యవంతులు. ఎవరి అండా లేకుండా శ్రమించటానికి సిద్ధపడతారు. అనుకున్నది కూడా వారి జీవితంలో కొన్ని సాధిస్తారు. అంటే ఏ లెవెల్కి ఆ లెవెల్ వాళ్ళు. ఇదే కాదు, ముఖ్యమైన సమయాల్లో కొందరు బంధువర్గం నుండి కానీ, నమ్ముకున్న స్నేహితుల నుండి కానీ ఎదురు చూసిన సహాయం కొన్నిసార్లు అందకపోవచ్చు. వీరికి అందదు. ఈ కారణంగా అభివృద్ధి కూడా కొంత వారి వలన కుంటుపడే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే వీరికి సామాజిక సేవా కార్యక్రమాల వల్ల పేరు, సంతృప్తి కలిగిస్తాయి. వీరు ఎక్కువగా ప్రకృతికి దగ్గరగా ఉంటారు, ఇష్టపడతారు. జలరాశి కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా చాలా బాగా ఉంటారు. కేతు ఈ రాశిలో ఉచ్చి పొందుతారు. కేతు అనేది ఆధ్యాత్మికత ప్లానెట్, గ్రహం కాబట్టి వీళ్ళు పూజలు, మతపరమైన ఇది వాళ్ళు చాలా ఇష్టపడతారు, చేస్తారు, అవలంబిస్తారు, ఆచరిస్తారు. వీళ్ళు మతపరమైన యాత్రలు కూడా వీరికి ఇష్టంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు. అయితే బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకు గురి చేస్తాయి ఎక్కువగా వీరికి. అవి కూడా వాటి నుంచి దూరంగా ఉంటే మంచిది. వీరిని ఒక విధంగా సంతోషపెట్టడం అనేది వీరిని కష్టం. ఎందుకంటే వీరి అభిప్రాయాలు ఎదుటివారి అభిప్రాయాలతో ఏకీభవించటం జరగదు. ఎక్కువగా ఎదుటివారి విషయాలను ఆధారపడటం వీరికి ఇష్టం ఉండదు. దీని మూలంగా కూడా ఈ ఇబ్బంది రావచ్చు. మంచి మాట ఏమిటంటే వీరికి అది వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని విషయాలను పంచుకుంటే జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇక సంఘ వ్యతిరేక చర్యలు, శక్తులతో సంబంధాల వలన ఇబ్బందులు కూడా ఎదురవ్వచ్చు అప్పుడప్పుడు. ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది అనేది కూడా సూచించటం జరుగుతుంది. చివరిగా ఒక మాట, ఈ రాశి గుణగుణాలు తగాదాలకి సంసిద్ధం, కోపం, గూఢమైన కార్యాచరణ, పరస్త్రీ వ్యామోహం, ఇతరులను ద్వేషించుట, ఇతరుల కార్యములను చెడగొట్టుట, వీటికి ముఖ్యంగా దూరంగా ఉండాలి వీరి లైఫ్లో. ఈ ఏరియాల్లో వీళ్ళకి గమనించుకుని ఈ ఏరియాల్లో ఈ విషయాలకి దూరంగా ఉండాలి. ఎవరైనా మోసం చేస్తే అస్సలు సహించరు వీళ్ళు అనేది కూడా కనిపిస్తుంది. ఇక శనిగ్రహ ప్రభావం వీళ్ళ మీద ఎలా ఉంటుంది అంటే, శని 3వ స్థానాధిపతి, 4వ స్థానాధిపతి కాబట్టి తల్లిగారి ఆరోగ్యంకి, అమ్మకాలు, కొనుగోలు విషయంలోనూ ఇబ్బందులు కనిపిస్తాయి. ఇది ఎప్పుడు శని దశ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా ఈ విషయాలకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి అనేది
తెలుస్తుంది. అదే కాదు, ఈ దశలో నిద్ర సమస్యలు, శని దశ జరుగుతుంటే కనుక నిద్ర సమస్యలు, కుటుంబంతో సంతోషంలో లేకపోవటం, కుటుంబంలో వారితో సంతోషంగా గడపలేకపోవటం అనేది కూడా మన చుట్టుపక్కల ఉన్న వృశ్చిక రాశి వారిలో గమనించవచ్చు. ఈ విషయాలని అనేది చెప్పటం జరుగుతుంది. ఆర్థిక విషయంలో కూడా ఈ 26 నుండి 34 సంవత్సరాల మధ్య గృహం, వాహనం కొనగలుగుతారు. లోన్లు పెట్టైనా సరే గృహం అనేది ఏర్పడుతుంది అనేది కనిపిస్తుంది, చెప్పబడుతుంది. అనుసరించి ఇది జన్మ రాశిని అనుసరించి మాత్రమే 70% వరకే ఉంటుంది. ఎప్పుడైనా కానీ మళ్ళీ జన్మజాతకంలో గ్రహస్థితులు వేరే ఉంటే అది కొంచెం వ్యతిరేక ఫలితాలు కూడా రావచ్చు. ఇక జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారు అంటే సరళమైన స్వభావం కలిగే ఉంటారు. వీరి వల్ల మ్యారేజ్ అయ్యాక వీరి వల్ల భాగస్వామి వల్ల కలిసి వస్తుందనే చెప్పాలి. వీరి అభిప్రాయాలను పాటించడం వల్ల వీళ్ళకి లాభం ఉంటుంది. వీరి సలహాలు సంప్రదింపులతో వీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, వీరు గనక వినగలిగితే. ఇక కాకపోతే నెగిటివ్గా కూడా ఉండొచ్చు. ఎందుకంటే కుజుడు భర్త, శుక్రుడు భార్య కాబట్టి వీరిద్దరికీ ఎప్పుడు పరస్పర వైరమే ఉంటుంది. చిన్న చిన్న మాటలు, తగాదాలు వాటికి కూడా రావచ్చు. ఈ విషయాలన్నీ కూడా ఇక జన్మ జాతకాన్ని బట్టి ఈ గ్రహాల ఏ ఏ స్థానాల్లో స్థితి పొందాయో వాటిని బట్టి ఇక చెప్పటం జరుగుతుంది కాబట్టి వాటిని అది కూడా గమనించుకోవాలి. ఇది ఈ రాశి వారికి సంబంధించిన నెగిటివ్స్, పాజిటివ్స్ ఇలా ఉంటాయి. ఇక గురు మార్జమి, శుక్ర మార్జమి గ్రహణాల సమయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్త వహించడం అవసరం. వీళ్ళకి ఎప్పుడు గురు మార్జం వచ్చినా, శుక్ర మార్జం వచ్చినా, ఏ దశల్లో అయినా సరే వీరి దశల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది తెలుస్తుంది. ఏకపక్ష నిర్ణయాలు, దౌర్జన్యము, ఇతరులను లక్ష్య పెట్టకుండా మీ అభిప్రాయాలను అమలు చేయడం ఎక్కువగా నష్టాలను కలుగజేస్తుంది. ఇది ఇప్పుడు ఈ విషయాలని గమనింపులో పెట్టుకుని కొంచెం అటు ఇటుగా మార్పు చేర్పులకి కొంచెంగా వ్యవహరిస్తే వీరు అనుకున్నది సాధిస్తారు అనేది తెలుస్తుంది. ఇవి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చెప్పుకోవటం జరిగింది వృశ్చిక రాశి గురించి. ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పటం కాదు, ఇది జనరలైజ్డ్గా చెప్పటం. అన్నీ అందరికీ వర్తించవు, వేలల్లో అందరికీ అన్నీ వర్తించవు, అందరికీ ఎవరికి వర్తించవు అని కాదు. ఇవి కొన్ని పాయింట్లు కొందరికి, కొన్ని పాయింట్లు కొందరికి ఉండొచ్చు, వారి స్వభావాలను బట్టి, వాళ్ళ లక్షణాలను బట్టి. ఇది ఇక జన్మజాతకంలో కలిసిన గ్రహాల స్థితిగతులను బట్టి కూడా వీటిల్లో కొంత మార్పులు చేర్పులు జరుగుతాయి అనేది గ్రహించవలెను. ఇది సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.